20 ఎకరాల్లో పూర్తి స్థాయిగా మొత్తం జిల్లా ఆఫీసులంతా ఒక్క షెల్టర్ కింద. ఎందుకంటే పరిపాలన సౌలభ్యానికి మంచి పరిపాలన ఇవ్వాలంటే దానికి మొత్తం ఆఫీసులు ఒక షెల్టర్లో రావాలి. అదే క్రమంగా మొన్న మన పీలేరు ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు మా ఇద్దరి అభ్యర్థన పైన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి మొత్తం కలెక్టరేట్ ఏరియా ఎంత ఉందో ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి అటు బేబీ వెల్కమ్ వరకు అటు వెనకాల ఫారెస్ట్ ఆఫీస్ వరకు ఇటు వచ్చింది సబ్స్టేషన్ వరకు పూర్తిగా ఉన్న ఆఫీసర్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని సింగిల్ కలెక్టరేట్ లాగా దానికి తీసుకొని పూర్తి స్థాయిగా అక్కడ కలెక్టరేట్ ఇస్తూ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పూర్తి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అన్ని దాంట్లో ఇస్తూ అదే కాకుండా కలెక్టర్ గారి బంగ్లా, అదే కాకుండా జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి బంగ్లాలు, ఇవి కాకుండా R&Bలో ఉన్న స్థలం కూడా పొజిషన్లోకి తీసుకొని అక్కడ గెస్ట్ హౌసెస్ మరలా ఏ అవసరం ఉన్నా దానిపైన పూర్తిగా అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారికి సూచనలు మా సమక్షంలో ఇవ్వడం. ఇదే కాకుండా మదనపల్లి రామసముద్రం రోడ్డు చాలా కష్టాల్లో ఉంది. ఆ రోడ్డు పరిస్థితి బాగలేదు. ఆ రోడ్డుకి వచ్చిందే డబుల్ రోడ్ చేయడానికి పూర్తిగా శాంక్షన్కి సముచితంగా చెప్పడం. 2 పర్యాయాలు మీ ఎమ్మెల్యేలు గెలిచారు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నింది. మీరు చేసిన మదనపల్లికి మోసం ఈరోజు ఎక్కడ చూస్తే గుంతలమై. ఏ రోడ్డుకి వెళ్ళాలో చెప్పండి. శ్రీకృష్ణ పక్కన వెళ్ళండి, గుంతలమయం. ఇందిరానగర్ వెళ్ళండి, గుంతలమయం. ఎన్వీఆర్ లేఅవుట్ పోండి, గుంతలమయం. మీరు సొసైటీ కాలనీ పోండి, రామాలయం ముందు రోడ్డు, అది కూడా సర్వనాశనం అయిపోయింది. ఏదైనా మీరు అభివృద్ధి చేశారా? మీకు సంవత్సరానికి 5 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చాయి. ఏ ఫండ్స్ ఎంత అలొకేషన్ ఇచ్చారు? మదనపల్లికి ఎంత శాంక్షన్ ఇచ్చారు? ఎన్ని రోడ్లు ఇచ్చారు? ఎంత అభివృద్ధి చేశారు? ఏదైనా మీ దగ్గర శ్వేతపత్రం ఉందా? అందుకోసం దయచేసి రాజకీయంగా ఒకరిపైన ఒకరు బురద పోసే పని వద్దు, దుమ్ము పోసే పని వద్దు. ఏమైనా చేసింటే క్లియర్ కట్గా మాట్లాడండి. ఈరోజు కూడా మీ 5 కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నాయి. ఏం ఇస్తున్నారు మదనపల్లి? ప్రభుత్వం పైన మాట్లాడే ముందు వాస్తవం చెప్పాలంటే మేము ప్రతిరోజు గంజాయి పైన ఒక వార్ లాగా ప్రకటించాము. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈగల్ టీం వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి పైన చాలా ఉక్కుపాదం పెట్టారు. వార్ ఫుడ్ పైన పనిచేస్తున్నారు. దీనిపైన ఒక క్లారిటీ ఉంది. ఇదే కాకుండా హెరిటేజ్ పైన మాట్లాడతారు. హెరిటేజ్ ఒక అసెట్, అది అష్యూర్డ్ అసెట్. ఇప్పుడు దానికి ఏదో ఈ ఫండ్స్ ఆ ఫండ్స్ అవి ఇవి తీసుకుని వచ్చి హెరిటేజ్ నడిపే అవసరం లేదు. హెరిటేజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అది కంపెనీ. దానికి ఏ ఒక్కరి ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం లేదు. దానిపైన ఏదో ముఖ్యమంత్రి గారి పైన బుద్ధ పోవడం ఎంత రాజకీయ సభ కాదు. మాట్లాడితే వాస్తవాలు మాట్లాడు. హెరిటేజ్ గురించి ఏదో ఆ వర్కులు ఈ వర్కులు తీసుకుని లేదు, ఆ టెండర్లు ప్రభుత్వం డబ్బులు తీసుకుని హెరిటేజ్ నడిపే అవసరం లేదు. హెరిటేజ్కి తన వ్యక్తిగత నడిపే హుందాతనం, తన వ్యక్తిగతంగా హెరిటేజ్ తన సంస్థ బాగా నడుపుకునే అంత స్థాయి స్తోమతం. దాని గురించి మాట్లాడడం సమంజసం కాదు. ఏదన్నా వాస్తవాలు మాట్లాడండి, దానిపైన మాట్లాడదాం. మనం ప్రజా జీవితంలో ఉన్నారు. నేను శాసనసభ్యులుగా ఉన్నాను, మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మీ పైన కూడా సామాజిక బాధ్యత ఉంది, నా మీద కూడా అంతే సామాజిక బాధ్యత. మన ప్రతి మాట ప్రజలకు, ప్రజా జీవితానికి, పట్టణాలకు, మనం ఉన్న అసెంబ్లీలకు న్యాయం చేసేటట్టుగా ఉండాలి. 10 మందికి మంచి చేసేటట్టుగా ఉండాలి. వృద్ధ చెల్లే కార్యక్రమాలు ఉండకూడదు. దయచేసి ఒక మంచి వాతావరణం రాజకీయం నడుపుదాము. ఊర్లో డెవలప్మెంట్ చేస్తాము. అదే కాకుండా పట్టణం డెవలప్మెంట్ చేస్తాము. ఇంకా MSME పార్కులు తెస్తాము. ఇదే కాకుండా ఇంకా టొమాటో మార్కెట్ త్వరలో షిఫ్ట్ చేయబోతున్నాము. దానికి ల్యాండ్ ఇస్తున్నాము.
పూర్తి స్థాయిగా జిల్లా కలెక్టర్ గారు చాలా మంచిగా స్పందిస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను మరీ ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అన్ని మీటింగ్లో మా కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా నాతో పూర్తిగా ఆయన కూడా ప్రతిపాదించి ఇద్దరు కలిసి మాట్లాడి ఇవన్నీ శాంక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మనపల్లి అది కూడా డబుల్ రోడ్కి శాంక్షన్ ఇవ్వడానికి సముచితంగా తెలపడం జరిగింది. మదనపల్లి జనాభా అడిగారు, టౌన్ జనాభా చెప్పిన తర్వాత మదనపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ చేస్తున్నారని చెప్పి, ఇదే కాకుండా హెచ్ఎన్ఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకి ఎంత అవసరం ఉందో లింకప్కి దానికి కావలసిన పూర్తి ఫండ్స్ రిలీజ్ చేసి పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ స్ట్రెంథనింగ్కి 20 కోట్లు కానీ 25 కోట్లు కానీ ఎంతకాలం పూర్తి స్థాయిగా ఇస్తామని చెప్పి చాలా సముచితంగా చెప్పడం. ఇదే కాకుండా మదనపల్లి టౌన్ ట్రాఫిక్ కోసం ఎట్టి పరిస్థితుల్లో టౌన్ ట్రాఫిక్ పూర్తి స్థాయిగా దానికి అభివృద్ధి చేయాలా, రోడ్ వైడనింగ్ చేయాలా, ట్రాఫిక్ కోసం ఆల్టర్నేట్ బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ప్లాన్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్, ఎంటైర్ టౌన్ డెవలప్మెంట్కి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతున్నారు. త్వరలో ఒక ఏజెన్సీకి ఇచ్చి మదనపల్లి టౌన్ ఎలా అభివృద్ధి చేయాలో పూర్తి స్థాయిగా దానికి నివేదిక తీసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మదనపల్లికి ఒక మహర్దశ అభివృద్ధి తీసుకురాబోతున్నారని చెప్పి తెలియజేస్తూ, నిన్న మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే, ఏదో ఏమది డ్రగ్స్ గంజాయి మీరు చేసిన పాపానికి ఇది జరిగింది. గంజాయి మా పాపం కాదన్నా, మీ పాపం మేము మోస్తా ఉన్నాం. మీరు చేసిన పాపాలు మేము మోస్తా ఉన్నాం. గంజాయి అనేది 2019 కన్నా ఈ రాష్ట్రం ముందు, దానికన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్నిందా? ఎక్కడైనా డ్రగ్స్ సప్లై ఉన్నిందా? డ్రగ్స్ ఎక్కడైనా విచ్చలు విడిగా స్కూల్లో, కాలేజీల్లో, హాస్పిటల్లో ఎక్కడ దొరికితే అక్కడ దొరుకుతా ఉన్నిందా? ఇది ఎప్పుడైనా జరిగిందా? కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. మీకు 3 పర్యాయాలు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిపించారు ఎంపీగా. మదనపల్లికి ఏం చేశారు మీరు? ఆ రోజు అనుకోనంటే మదనపల్లికి 500 కోట్లు మీకు లెక్కలేదు. మీరేమన్నా చేశారా? మాట్లాడితే ఎట్లన్నా